బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును బడునని అతనితో చెప్పాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక, విరిచి మనకు వడ్డించునుగాక. బైండింగ్ అండ్ లూజింగ్, బంధించుట విడుదల చేయుట, బంధించుట విడుదల చేయుట. భూమి మీద మనము బంధించుట విడుదల చేయుట, అదే విషయము పరలోకమందు కూడా విడుదల చేయుట, బంధింపబడుట. ప్రియమైనటువంటి వాళ్ళరా, చక్కనైనటువంటి మాటలు మనము ఇందులో చూసాం. ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. దేవా, ఈ ఉదయ కాలములో నీ బిడ్డలతోటి నాయన ఈ వాక్యమును వివరించుటకు నీ శక్తి తప్ప, నీ బలము తప్ప మాకు ఏది లేదని నేను అజ్ఞానినని నీ జ్ఞానము కొరకు ఎదురు చూచుచు మీ పరిశుద్ధాత్మ సహవాసమును దయచేయమని, నా నోటి మాటలు, మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లుగా నీ కృప చూపమని, ఈ వాక్యమును విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, చదవబడినటువంటి వాక్యానికి ముందుగా 13వ వచనం నుండి 20వ వచనం వరకు మనము గనక గమనించినట్లయితే, పేతురుని లేకపోతే శిష్యుల్ని ఒక ప్రశ్న వేస్తారు. అయ్యా, నేను ఎవరని చెప్పుకుంటున్నారు అనేటువంటి మాట మీకు 13వ వచనంలో కనబడుతుంది. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, అంటే మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభు లేకపోతే మనుష్య కుమారుడు ఎవరు అనే సత్యాన్ని మనము ఎరగాలి. కొందరేమో ఏమి చెప్పారండి? బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పెను. ప్రియమైనటువంటి వారులారా, తదుపరి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదములు, వరములను మనము గమనించి ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యము మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యము. ఎందుకంటే ఇక్కడ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. ఈ సంఘము దగ్గర పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని చెప్పాడు.
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అన్నాడు. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును అని అన్నాడు. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాడు. అటు పిమ్మట తానే క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించినట్టుగా చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, ఆ బండ క్రీస్తని, పేతురు ఒక రాయి అని, ఆ రాతికి బండకి తేడా ఉందని, ఈ యొక్క సంఘమును కట్టేది క్రీస్తే అని, ఈ సంఘమునకు అధిపతి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువే అని, ఈ మాటలన్నీ కూడా మన యొక్క సంఘ క్రమశిక్షణను బట్టి, సంఘములో మనకు ఉండవలసినటువంటి పరిస్థితులను బట్టి తెలియపరుస్తూ ఉన్నవని మనము తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు సహోదరుడు కూడా చక్కనైనటువంటి మాటలను, వేటిని విప్పుకోవాలనో వేటిని బంధించాలనో చక్కగా మనతో మాట్లాడి ఉన్నాడు క్లుప్తంగా. ప్రియమైనటువంటి వారులారా, నేను ఒక మాటను మీతోటి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 21వ వచనం చూడండి అమ్మా. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 21వ వచనము. 21వ వచనము. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము, ఇక్కడ వినండి ప్రియులారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అంటే నీ హృదయము సరిగా ఉంటేనే ఈ దేవుని రాజ్యములో, ఈ సంఘములో, ఈయన క్రీస్తు అని ప్రకటించుటలో నీ హృదయము మొట్టమొదట సరి అయినదై ఉండాలి. తర్వాత వచ్చిన చూడమ్మా. కాబట్టి ఈ నీ చెడుతనం చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, ఎవరి హృదయం అయితే సరిగా లేదో వాళ్ళు ఏం చేయాలి చూడండి. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ప్రియమైనటువంటి వారులారా, ఇది ఒక గొప్ప వరము. విడుదల బంధించుట ఒక గొప్ప వరము. హల్లెలూయా. ఈ గొప్ప వరము నీకు కావాలి అనంటే మొట్టమొదట నీ బుద్ధి మంచిదై ఉండాలి. ఒకవేళ నిన్ను నీవు గుర్తించి నా బుద్ధి మారలేదు అన్న మాట నీవు అనుకుంటే దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపముతో క్షమాపణ ప్రార్థన చేసుకొని మారు మనస్సు పొందాలి. ఇదే ప్రముఖమైనటువంటి ఆవశ్యకతని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. 11వ అధ్యాయము 17వ వచనము అపోస్తుల కార్యం చూడండి. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉంటుంది. 11వ అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు కాబట్టి అన్నాడు ఇక్కడ. ఏం కాబట్టి? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు
దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, హల్లెలూయా, వారికి కూడా దేవుడు సమాన వరమును అంటే అన్య జనాంగానికి కూడా అనుగ్రహించి ఉండగా, నీ విశ్వాసము, నీ మారు మనసు, నీ చెడును విడిచుట, ఈ మూడు ప్రముఖమైనటువంటి పునాది నీకు యేసుక్రీస్తు ప్రభువు నీ పరిచర్యలో, ఆయన సేవలో నీవు కొనసాగాలి అంటే నీ విశ్వాసము, నీ మారు మనసు, ఆయన యొక్క ఆధిపత్యమును అంగీకరించుట నీవు కలిగి ఉండాల. గత వారంలో నేను ఒక ప్రశ్న వేశాను, అయ్యా నీకు అపవాదిని బంధించడానికి అధికారం ఉందా అని అడిగాను నేను. లేదండి. అవునా కాదా? లేదండి. అవునండి. అడిగారండి. దీని మీద మనం ధ్యానం కూడా చేయమన్నాను. ఎవరన్నా ఏమైనా చెప్పదలుచుకుంటే నేను ఒక 4-3 నిమిషాలు దాని కొరకు నేను పెట్టడానికి కూడా వెనకాడను. ప్రియమైనటువంటి వారులారా, నీవు ఎవరు, నీ బలమేమిటి, నీ శక్తి ఏమిటి? నిన్ను నీవు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది ఆయన మాటలో జీవిస్తావో, అక్కడనే నీకు ఈ అవకాశం ఉంటుంది తప్ప నీకు ఏ అధికారము స్వయముగా లేదో. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి అమ్మా. యోధా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో అనగా సాతానుతో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ ప్రభువు నిన్ను గద్దించుగాక అనెను. మిఖాయేలు దూత ఈ అపవాదిని బంధించకూడదా? మాట్లాడట్లేరు ఎవరు. అధికారం దూషించకూడదా? దూషించకూడదు. ప్రియమైన వారులరా, ఒక మాటను నా సహోదరులుగా నేను మీకు ఒక మాటను 2 చేతులు యేసుక్రీస్తు ప్రభు నామమున జోడించి చెప్పుతున్నాను. మనుష్యులుగా నీకు నాకు ఏ అధికారము లేదు. కేవలము నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకొని ఆయనకు విధేయత చూపించి ఆయన ఇచ్చిన అధికారము ఏదైనా ఉంటే నీవు చేస్తే నీవు క్షేమంగా ఉంటావు. అది లేకుండా నోరుంది కదా అని నీ నాలుకను అల్లల్లాడించుకుంటూ ఏ శ్రమలో నిన్ను బంధిస్తున్నాను, అపవాది నిన్ను బంధిస్తున్నానని సహోదరుడు ఇప్పుడే హెచ్చరించినట్టు చేస్తే, ఒక్క కాయని దొంగతనం చేసుకొని రావడానికి వచ్చిన అపవాదిని నువ్వు ఆ చెట్టుకే కట్టేస్తే, లేకపోతే ఆ శరీరంలోనే బంధిస్తే ఆయన పరిస్థితి ఏమిటో ఒక్కసారి మిమ్ములను మీరు యోచించుకోమని మనవి. నా మాట అర్థమైంది అనుకుంటాను ప్రియులారా. నేను కానీ ఇక్కడ ఒక మాటను నేను కాలంలో మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు, కానీ ఈ అధికారము ఎప్పటికప్పుడే. This is not an absolute authority that you can behave every day, every minute and every time. నీకు ఆధిపత్యము
ఇవ్వబడి ఉన్నది అపవాది మీద. దెర్ ఇస్ నో డౌట్. బట్ ఎట్ ద సేమ్ టైం యూ షుడ్ ఎక్సర్సైజ్ ఇట్ విత్ ఎ రీజన్. దేవుడు నీకు చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పని చేయడానికి అప్పుడు నీకు సెలవివ్వాలి. అప్పుడు నీ నోటి మాట మహా గొప్పగా సాగుతుంది. నీ మాటకున్నటువంటి విలువను ఈ ఉదయ కాలంలో మనం ధ్యానం చేయడానికి ముందుగా ఇది ఎరగకుండా నీవు చేసినట్లయితే ఏమి జరుగుతుందో క్లుప్తంగా ఒక 3-4 మాటల్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, నీకు స్వయముగా ఎలాంటి అధికారము బంధించడానికి ఇవ్వబడలేదు, కానీ దేవుడు అపవాదిని వెళ్ళగొట్టడానికి నీకు ఆయన ఆధిపత్యము అపవాది మీద అనుగ్రహించి ఉన్నాడు. ఆయన జయించాడు. జయించిన ఆ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి నీతో మాట్లాడి నీకు ఆధిపత్యం అనుగ్రహించినప్పుడు నీవు దానిని జయించగలుగుతావు, దానిని వెళ్ళగొడతావు. ఆ అధికారాన్ని నీకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. దేవుడు నిన్ను దీవించునుగాక. అంతేగాని తీర్పు తీర్చకూడదు అపవాదికి. అలాగే నీవు దానిని స్వయంగా కొట్లాట పెట్టుకోకూడదు. దాంతో ప్రశ్నలు వర్షం వేస్తూ అడుక్కుంటూ పోకూడదు. నా అనుభవంలో ప్రారంభ దినములలో ప్రియులరా, ఒక్క క్షణం నేను వాక్యము నుండి బయటికి వస్తున్నాను. సంఘములో, మా గ్రామంలో సంఘములో ఒక అమ్మాయి స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే గోల గోల చేస్తూ ఉంది. చర్చిలో గోల గోల చేస్తున్న ఆ అమ్మాయి దగ్గరికి నేను తెలివి లేకుండా వెళ్ళి ఒక ప్రశ్న అడిగాను. అపవాది, నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? మీ దేవురు? నీ పరిస్థితి ఏంది? అదేంది ఇదేంది అని నేను అడుగుతూ ఉంటే అదేదో చెప్తూ ఉంది. వాక్యం ఎటుపోయిందో పోయింది, కానీ మొత్తం దాన్ని చూస్తా జనం దేవుని స్తుతించడానికి బదులు నా వైపు చూస్తూ ఉన్నారు. నాకు తెలియకుండా నేను యేసుక్రీస్తు ప్రభు నామములో అపవాది నిన్ను బంధిస్తున్నానని అన్నాను. అన్న నాకు ఒక్క నిమిషంలో నువ్వు నన్ను బంధించావు కదా అని చర్చి బయటికి ఒక జంపేసింది. 2 అడుగు పక్కన బావి ఉంది, ఆ బావిలోకి వెళ్ళి దూకేసింది. మా చర్చి వెనుకనే గ్రామంలో బావి ఉంటుంది, అందులోకి వెళ్ళి దూకేసింది. ప్రియమైన వారులారా, నేను ఆ బిడ్డకి మేలు చేసినట్ట కీడు చేసినట్ల? ఎవరు మాట్లాడట్లేదు. ఎలా కీడు చేశాను? ఆమెలో ఉంది కాబట్టి ఆమెలో ఉంది, నేను బంధించాను, ఇంకా దానికి స్వాతంత్రం వచ్చింది, నిర్మోహటంగా వెళ్ళి బావిలో పడడానికి పోయింది. ప్రియమైన వారులారా, ఆ కుమార్తె ఈ రోజు కూడా అదే సంఘములో ఉన్నది. బుద్ధి లేని పని చేసి నేను ఆ బిడ్డకు హాని చేసినాను కాబట్టి తర్వాత పశ్చాత్తాపంతో ఉపవాస ప్రార్థనతోటి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి ఆ అపవాదిని వెళ్ళగొట్టడానికి ఆయన పర్మిషన్ తీసుకొని దానిని వెళ్ళగొట్టాము. ఇప్పుడు ఆమె క్షేమముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు నన్ను క్షమించి నాకు ఎలాంటి కష్టాన్ని కలిగించలేదు. అనేక మంది ఇలాంటి తప్పుడు పనులు చేసి అనారోగ్యాలు తెచ్చుకొని బాధలు పడుతూ ఉన్నారు. కనుక దేవుడు నీకిచ్చిన పని ఏమిటో అదే చెయ్యి. అనవసరమైన దాన్ని వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారని పరిగెట్టకో. ప్రభువు నీకిచ్చిన వరమేమిటో సువార్త ప్రకటించడం అయితే సువార్తే ప్రకటించు.
స్వస్థపరిచేది ఉన్నా గాని సువార్త తప్ప, స్వస్థత కూటాలు తర్వాత కథ. సువార్త ప్రకటిస్తే స్వస్థతలు వస్తాయి. సువార్త ప్రకటించేటప్పుడు అపవాది పారిపోతాడు. దానిని నీవు వాక్యముతో ఎదిరించు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, 10వ వచనం చూడండి అమ్మా. వీరైతే తాము గ్రహింపని వీరైతే, అమ్మ ఇక్కడ ఈ మాట వీరైతే అంటే ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకునే విధానం కాకుండా తమ బలం ఉంది, తన శక్తి ఉంది, తమకు అధికారం ఉంది అనుకునేటువంటి వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వాటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేసుకుంటున్నారమ్మా వారు? నాశనం చేసుకుంటారు. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, అపవాదిని ఎదిరించేటువంటి బలాన్ని, సర్వాంగ కవచాన్ని దేవుడు మీకు దయచేసి ఉన్నాడు అన్నది సత్యం. కానీ ఆ సత్యమును నీవు నెరవేర్చినప్పుడు ఆయన చిత్తానుసారముగా చేయాలి, ఆయనతో మాట్లాడాలి. నీలో పాపం ఉండడానికి లేదు. పరిశుద్ధాత్మాభిషేకమును పొంది నీవు చేయవలసినది ఆయనను మహిమపరుస్తూ ఆయన వాక్యాన్ని ప్రకటించు. అక్కడ అద్భుతం జరిగితే దేవునికే మహిమ కలుగునుగా. అంతేగాని కొన్ని సంఘాలు ఈ మధ్య విడుదల సంఘాలని పెట్టున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ డెలివరెన్స్. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ దెయ్యాలు ఎలగొట్టడానికి ఆయన వెళ్ళినట్టుగా చూడలేదు. వాక్యం పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయి. ప్రియమైన వాళ్ళరా, ఆ సువార్త పరిచర్యలో మీరు కొనసాగాలి అన్నదే నా యొక్క ఆశ. 11వ వచనం చూడనా. మొట్టమొదటి ఏమయ్యారు? నాశనం అవుతూ ఉన్నారండి. అయ్యో వారికి శ్రమ, వారి దారి కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలను ఆతురతగా పరిగెత్తితిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించింది. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నేను 3 రోజుల క్రితం మోకరించి కన్నీటితోటి ఏడ్చుకున్నాను. ఎందుకో తెలుసా? ఈ గ్రూపు ఎంతో ఆత్మీయముగా ఎదుగుతున్న గ్రూప్ అని నమ్మిన వాళ్ళలో మొట్టమొదటి వాడని కాకపోయినా గొప్పగా నమ్మిన వాడను. నేను నా జీవితమును మార్చుకున్న వాడను. సహోదరుడు సుందర్రావు గారి విషయంలో ఎవరో 2-3 లేకపోతే దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తేనే సుందర్రావు గారు స్వస్థత నొందాడు, మీ ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది, నాకేం డబ్బులు ఇస్తావని అడిగి డబ్బులు కొరకు చేశారంట. ప్రియమైన వారులారా, సహోదరుడు సుందర్రావు గారు బ్రతికితే క్రీస్తే, చనిపోతే క్రీస్తే. అది నేను నా కళ్ళతోటి చూశాను, నా ఆత్మతోటి ఎరిగి ఉన్నాను. ఆయన దేవుని సేవకుడు. ఆయనకు కలిగిన ఏ కష్టమైనా దేవుడు ఒక కారణంతో చేస్తాడు. తద్వారా మనందరికీ ఆశీర్వాదాన్ని అందిస్తాడు అని నేను నమ్ముతున్నాను. నాతో ఏకీభవించిన వారు ఆమేన్ అని చెప్పండి. ఇలాంటి మాటలు మాట్లాడవద్దు పిల్లరా. ఆ సహోదరుడు దేవుని అభిషక్తుడు. 1985వ సంవత్సరంలో ఉద్యోగంకి వచ్చిన నాటి నుండి కోట్ల రూపాయలు మామూలున్న వాటి జోలికి పోకుండా
సంఘమును ఎక్కడుంటే అక్కడ కట్టడానికి ప్రయాసపడి ప్రభు పరిచర్యలో కొనసాగి ఆత్మీయ వరములతో ఆయన వాక్యమును బోధించుతూ జీవిస్తున్నాడు. బ్రతికిన కాలమంతా ఆయన అలాగే ఉంటాడు. అలాంటి వారి ద్వారా మారిన వాళ్ళలో నేను ఒకళ్ళని చెప్తున్నాను మీకు. వంటి వర్లరా, ఇక్కడ 12వ వచనాన్ని చూడండి ఒకసారి. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు హల్లెలూయా. వీరు నిర్భయముగా మీతో సుఖభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనొచ్చు. మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిశ్చల మేఘములుగాను, కాయలు రాని ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో గలింపబడిన చెట్లుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ప్రియులరా, అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి? యేసుక్రీస్తు ప్రభు నీ సుఖానుభవం కొరకు వచ్చాడా అమ్మా? మన పాపములు రక్షించాడు. దేనికి వచ్చాడు? నీ డబ్బులు కొనుకొచ్చాడా? నీ ఘనత దేవడానికి వచ్చాడా? లేకపోతే నీకు అధికారం ఇచ్చి ఆయన వెనక కూర్చుంటే నువ్వు దానిని నీ మహిమ కొరకు వాడుకుంటావా? ప్రియమైన వారులరా, నశించిపోతామో వద్దు అలాంటి బ్రతుకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను చూడండి అమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా చూడండి, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని, అనగా సాతానును మరణము ద్వారా నశింపజేయుటకును. జీవితకాలం ఇక్కడ నువ్వు నశిస్తావా? అపవాది నశించాలనా? అపవాది నశించాలి. అపవాది నశించాలి అని అంటే నీవు దాని మరణమును చూడాలి అని అంటే దేవుని యొక్క మరణముని గురించి ఎరగాలి. మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో వాడాయను. ద రిడెంప్షన్, విడుదల. ఎక్కడి నుండి? అపవాది దాస్యము నుండి విడుదల పొందుకున్నాం. ప్రియులారా, ఎంత ధన్యమైనటువంటి మాట. 17వ వచనం చూడండి. ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములను కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆది సంభూతుడు, సర్వ సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన తన మరణము ద్వారా సాతానును నశింపజేయుటకు ఆయన వస్తే నాకు అధికారం ఉంది సాతాను మీద అంటే ఎంతవరకు ధర్మం అండి? ఎంతవరకు ధర్మం అండి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి అమ్మా. ఇంకొక మాట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తల్లి, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక, పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. సో మొట్టమొదట అక్కడ 13వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, నువ్వేమనుకుంటున్నావు? నేనెవరని మీరు అనుకుంటున్నారని అడిగాడు. సో నువ్వు ఎవరి సంబంధివో ఇప్పుడు తెలుసుకో.
అపవాది మొదట పాపము చేయువాడు అపవాది సంబంధి కనుక పాపము చేసేవాడు ఎవరి సంబంధం అండి? అపవాది సంబంధి. మరి నువ్వు పోయి దెయ్యాలు ఎలగొడతావా పాపాలు పెట్టుకొని నీలో? ఏమ్మా, లేదండి. నీకు మంత్రగాడికి తేడా లేదు, కానీ దెబ్బలు తింటావు జాగ్రత్త, జబ్బులు పాలవుతావు జాగ్రత్త, స్వార్థం ఉండడానికి లేదు జాగ్రత్త. చదవండి తల్లి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, దేవుని దాని కుమారుడు క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని ఆయన మరణము ద్వారా అపవాదిని జయించాడు, దాని కార్యములను ఆయన ఏం చేశాడు? లయపరిచాడు. Yes, destroyed the works of the devil. ఎంత గొప్ప దేవుడు! కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 11వ వచనంలో చూడాలి. ఆయన తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుకొనుచున్నాను అని రాస్తాడు కొలసీ సంఘానికి రాస్తూ. ప్రియమైన వర్లరా, ఆయన కృప ద్వారా మనకు విడుదల కలిగింది. 13వ వచనం చూడండమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. భూమి పైన దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది, మీలో ఉన్నది, సమీపముగా ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది అన్న మాటకి సమాధానం ఇది. ఆ రాజ్య నివాసులము మనము. ఆ రాజ్య నివాసులం అయినంత మాత్రాన ఆ రాజును కాదు మనము. మన రాజు యేసుక్రీస్తు ప్రభు. ప్రియులరా, మనకు క్షమాపణ ఆయన దయచేశాడు. 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎంత ధన్యమైన మాట అండి! ఎంత ధన్యమైనటువంటి మాట అండి! ఎంత ధన్యమైనటువంటి మాట అండి! ప్రియమైనటువంటి వారులారా, మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఈయన సాధించిన ధన్యత ఎంత గొప్పదో తెలుసా? సాతానికి ఆయన పెట్టినటువంటి స్థితి ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండమ్మా. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవేళ నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఈ అధికారమును యేసుక్రీస్తు ప్రభు తన మరణము ద్వారా జయించి ఉన్నాడు. ఆయన ఈ అధికారమును, ఆధిపత్యమును ఆయన పొందుకొని ఉన్నాడు. పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇది ప్రవచనం ప్రియులారా.
ఇది ప్రవచనము, నీవు ఎరగాలి. ఇదే మాటను మరి ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 2 పట్టణాలను గురించి మాట్లాడుతూ, అక్కడ గర్వము కలిగిన రాజుల గురించి మాట్లాడుతూ 6వ వచనం నుండి ఒక మాట చెప్తాడు చూడండి. కాగా యెహెజ్కేలు ప్రభువైన గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం తల్లి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. అమ్మా, చదవనండి. వారు నీ జ్ఞాన నిన్ను సోమను పాత అమ్మా 8వ వచనం చదువు తల్లి, సమయం లేదు కాబట్టి. నిన్ను 8, 9 చదవండి. నిన్ను పాతాళములో పడవేతురు, నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి వచ్చిన వారి వలెనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడు కావు కదా, దేవుడవు కాదు కదా. సున్నతి లేని వారు చంపబడే రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి వారులరా, ప్రియమైన వారులరా, నీకు అధికారం ఉన్నది నిజమే, నీ మాటకు అధికారం ఉన్నది నిజమే, కానీ జాగ్రత్తగా ఆ అధికారాన్ని వాడుకోవాలి. ఆ అధికారాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండమ్మా. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 24. నీ మాటకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి నీ రోగాలు పోవాలంటే ఆయన పొందిన గాయాలు కావాలండి బాబు. నీ అధికారం కాదది. నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అర్థమవుతుందా? కావట్లేదా? అర్థమవుతుందండి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన పాపముల విషయమై చనిపోయి. ఆపుదాం, చాలు తల్లి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి. అందుచేత ఇక్కడ గమనించండి ప్రియులారా, నీవు స్వస్థత పొందాలి అంటే, స్వస్థత కలుగు చేయాలి అని అంటే, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమని? ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడే. యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయముల చేత నాకు స్వస్థత కలిగి ఉందని నమ్ము. నీవు ప్రార్థన చేయించినప్పుడు ఈ అనారోగ్యవంతుడు, ఆరోగ్యవంతురాలు స్వస్థత పొందుతుందని నమ్ము. ఆయనకు ప్రార్థన చేయి. ప్రియమైన వారులరా, నీ నోటి మాట నీకు విడుదల దయచేయగలుగుతుంది. నీ నోటి మాట నీకు విడుదలను దయచేస్తుంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయబోదు వారి వంటివే. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. నువ్వు భక్తిహీనుడిగా ఉంటే ఏమైపోతావు? నరహత్య చేయబడిన వారితో సమానం అయిపోతావు.
చదువు తల్లి మరొకసారి. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి. నరహత్య చేయ పొంచువారు వంటివి. నువ్వు కాసుకొనున్నావు ఒకరిని చంపడానికి, నరహత్య చేయడానికి. కానీ నీవు భక్తిహీనురాలుగా ఉండడానికి లేదు. యథార్థవంతులను నీ హృదయము ఎలాగుందన్నాడు మొట్టమొదట్లో? సరిగా లేదు, దేవుని ఎదుట సరిగా లేదు. మారు మనసు పొందమన్నాడు. నీవు ఆ మారు మనసు పొందాలి ప్రియులరా. హల్లెలూయా. గర్వం పనికిరాదు. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను రోగాలను ఎల్లగొడతాను. నువ్వెవరయ్యా ఎల్లగొట్టడానికి? నువ్వెవరయ్యా స్వస్థపరచడానికి? నువ్వెవరయ్యా? వాట్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్. పౌలు చెప్తాడు, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే. నేను మరణించి తిని బాప్తిస్మము తీసుకున్నప్పుడే ఆ నీటిలో నేను మరణించాను. ఇప్పుడు నూతనంగా లేస్తున్నాను. అదే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. నిన్ను నీవు స్వస్థపరచుకున్నావు ఆయనతోటి. ఆ ధన్యత నీకు కలగాలి అని అంటే నీవు విధేయత చూపించాలి. గర్వము నీలో ఉండడానికి లేదు. సామెతల గ్రంథము 14:3 చూడండి అమ్మా. సామెతల గ్రంథం 14:3. మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. బెత్తం అంటే ఏంటండి? కర్రండి. ఏం కర్ర? కొడతారు కదండి స్కూల్లో టీచర్లు. స్కూల్లో టీచర్ బెత్తం వేరేనండి బాబు. పోలీసు వాళ్ళ బెత్తాన్ని ఒకసారి అడగండి, ఉషా సిస్టర్ అని చెప్పుద్ది. మాకు తెలిసింది అదేనండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, పేము కర్ర ఎంత ఉంగినా వంగతానే ఉంటది. కొడుతుంటే పోతుంటారు పాపం. దెబ్బలు వాతలుగా తగులుతాయి. భక్తిహీనులు. మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. ప్రభువా, నీ దీనదాసులయ్యా, వాక్యము దయచేయ్యా, నీ వాక్యాన్ని గురించి వడ్డించయ్యా అని మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తే పొందుకుంటున్నాం. అంతేగాని నీ జ్ఞానము, నీ తెలివి, నీ బలము దేనికి పనికిరావు అనే సత్యాన్ని ఎరగాలి ప్రియులారా. కానీ దేవుడు నీకు ఒక ధన్యతనిచ్చాడండి. ఆదికాండము 2వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము ఒకసారి చూడండి అమ్మా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ ఆత్మ ఎక్కడుందండి? దేవుని దగ్గర ఉంది. ఆత్మను నీకు ఇచ్చాడు ఆయన. అలా అని నీవు గర్వపడ్డానికి లేదో. ప్రియమైనటువంటి వర్లారా, యేసు క్రీస్తుని అనుకరించి నడవాలి మనం. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి అమ్మా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కొరడా దెబ్బలు కొడితే ఆయన ఏమన్నాడండి? ఉమ్మి వేస్తే ఏమన్నాడండి? శిలువ మీద మెరుకులు కొడితే ఏమన్నాడండి? ఎంత విధేయత, ఎంత తగ్గింపు జీవితము. ఆయనను పోలి నడుచుకొనుడి. నీ యొక్క మాట నీకు ఆహారము. నీ కడుపు నిండుతుంది, నీకు తృప్తి ఇస్తుంది. జీవ మరణాలు నీ నాలుక వశములో ఉన్నాయి. ఎవరైతే దానిని ప్రీతిగా ఆశపడతాడో వాడు జీవిస్తాడు. ప్రియులారా, ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్. నీ యొక్క మాట బలము.
శక్తి ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. 18వ అధ్యాయము సామెతలు 20వ వచనం చూడండి, 21 కూడా. సామెతలు 18వ అధ్యాయము 20-21 తల్లి. 20-21. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన తన పెదవుల పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. తప్పుడు పనులు చేస్తూ నీ నాలుకుంటే తప్పుడు ఫలం పొందుకుంటా. నీతివంతంగా మాట్లాడితే నీతివంతంగా జీవిస్తావు. ప్రియమైన వారులారా, నీ జీవితాన్ని నిన్ను నీవు ఎలా కట్టుకోవాలి అనే మాటను నీవు గనక ఆలోచించినట్లయితే, సామెతల గ్రంథము 18-20వ వచనం చూడండి అమ్మా. అదే చదివాను కదండి. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. సరే తల్లి, 18-13 చూడమ్మా. సామెతలు 18-13. సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. అంటే దేవుని దగ్గర విను, ఆయన ఏం చెప్పాడో విను, దాని తర్వాత కార్యం చేయి, ఆయన చిత్తాన్ని నెరవేర్చు, అప్పుడే నీవు జీవిస్తావు. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 1:12 చూడండి. ఇర్మియా గ్రంథము 1:12 అండి. 1:12. 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానను. ప్రియమైన వారులారా, ఇంత గొప్ప భక్తుడు అయ్యా నువ్వు నెరవేర్చమని అడుగుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? నాకు అధికారం ఉంది, నేనేమైనా చేస్తానని అంటావా? కుదరదు, కుదరదు ప్రియులారా. ఆయన మాట అగ్ని వంటిది కాదా? పంటను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? నిజమే, ఆయన మాట అగ్ని వంటిదే, పండలను బద్దలు చేయు సుత్తి వంటిదే. కానీ ఆయన అధికారంలో ఉన్నది, అది నీకు ఆయన దయచేయడానికి నీకు ఆయన సిద్ధపడుతున్నాడు. ప్రియమైన వారులారా, అసలు జబ్బులు, పేదరికం ఎలా వస్తాయండి? పేదరికం, జబ్బులు ఎలా వస్తాయండి అమ్మా? ఎలా వస్తాయి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 తల్లి. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పునందు, నీ మాటలను బట్టి అపవాదివని తీర్పునందుదువు. ప్రియమైనటువంటి వారులారా, నీ మాట జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. యోబు ఒక మాటను చెప్తాడు 22-28లో. అమ్మా, యోబు 21వ అధ్యాయం 22-28 తల్లి. 22-28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు సిద్ధపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నాకున్న ప్రశ్న ఏంటో చెప్పమంటారా ప్రియులారా? నువ్వు ఏది యోచిస్తున్నావో అదే జరుగుతుంది. వాట్ ఎవర్ యూ థింక్ ఈస్ హ్యాపెనింగ్. అలాంటప్పుడు మంచిగా కోరుకుంటే పోద్దుగా, చెడు ఎందుకు కోరుకోవాలా? నాకు ఈ అపాయం వస్తుందని ఎందుకు కోరుకోవాలా? మై గాడ్ ఈస్ గ్రేట్, హీ ఈస్ హీలింగ్ మీ. ఆయన పొందిన గాయములతో నాకు స్వస్థత, ఇది యోచించు. డాక్టర్లు ఏం చెప్పారో
అది పక్కకు పెట్టు. నీ విశ్వాసాన్ని నీవు బయటకు పెట్టు ప్రియులారా. అప్పుడు నీవు నీ నోటికి కావలించుకున్న దాని అవుతావు. నీవు ముందుగా నీవు జాగ్రత్త పడతావు, చెడుని నీవు పలకవు. మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం తల్లి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏమా? హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనము. 8వ వచనం. అదేమని చెప్పుచున్నది, నీ వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ప్రియమైన వారులారా, వాక్యం ఎక్కడుందండి? బైబిల్లో ఉంది. బైబిల్ ఎక్కడుందండి? వాక్యం మన యొద్ద మీద పెట్టున్నాం, నీ యొద్దను నీ నోటను పెట్టుకున్నాం, నీ హృదయం బయట రూమ్ లో పెట్టాం. కాదు, వాక్యము నీ యొద్ద ఉండాలి, నీ నోట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు ప్రియులారా, ఆశీర్వదించబడతావు. నీ దారిలో ఆ వాక్యమే నిన్ను నడిపించగలుగుతుంది, లేకపోతే నీవు ఎక్కడికో వెళ్ళిపోతావు. జాగ్రత్త. సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి అమ్మా. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం 3-4 చదవండి. దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకము, వాటిని దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠాభూషణముగా ధరించుకొను, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ప్రియమైన వారులారా, ఒకవేళ అపవాదిని బంధించే అధికారం నీకు ఇచ్చుంటే, నీకు సర్వాంగ కవచం ఆయన ఎందుకు ఇచ్చేటోడు? ఆయన బంధించి వెళ్ళిపోయేటోడు. దాన్ని జయించాడు, ఆ జయమును నీకు ఇచ్చాడు. బంధించడానికి ఇంకా సమయం ఉంది. మనం పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. కాబట్టి మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి, దేవునికి విధేయత చూపించాలి. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 7వ వచనంలో, ఆయనను ఏవేవి నాకు లాభకరములైనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నువ్వు డబ్బు సంపాదించడానికి పోతే నీ పరిస్థితి ఏంటి? అందులోనే 20వ వచనం చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. సమస్తమును తనకు లోపరుచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి అమ్మా. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి
తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను కనుక అనునయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. మనము సమాధానముగా జీవించాలి ప్రియులారా. ఆయన జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఎఫెసీ 3:9 చూడమ్మా. అది క్రియ వలన కలిగినది కాదు కనుక మనము ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా పరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. ఆయన సువార్తను ప్రకటించటం మన ప్రప్రథమైనటువంటి పని కావాలి. అంతేగాని నేను దెయ్యాలని బంధిస్తాను, దెయ్యాలను ఎలగొడుతుంటాను, అదే నా పరిచర్య అనుకుంటే ప్రియమైన వారులారా, నీ అధికారం ఏమిచో, నీ ఆదరవ ఏమిచో నీకే తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కానీ సరే దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి అని అంటే ప్రియులరా, నేను దాని మీద ఎక్కువ ధ్యానం చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవట్లేదు. నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దెయ్యాలు అక్కడ నీకు కనబడితే దాని గురించి పట్టించుకోకుండా సువార్తను ప్రకటిస్తూ ఉండు. యేసు క్రీస్తు ప్రభునామంలో వెళ్ళమని నీవు ఆజ్ఞ ఇవ్వు, అది వెళ్ళిపోతుంది. దాని పేరు అక్కర్లేదు, ఊరక్కర్లేదు, నీ సమయాన్ని దాని కొరకు పెట్టక్కర్లేదు. దయచేసి దెయ్యాన్ని బంధించడానికి పూనుకోకండి. దాన్ని బంధించుకో. అది ఎవరిలో బంధిస్తావో నువ్వు అందులోనే ఉంటది. అక్కడ అవకాశం లేకపోతే నీలోకి వచ్చి బంధింపబడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. దానితో యుద్ధం అక్కర్లేదు, దాంతో తీర్పులు అక్కర్లేదు. నీవు జాగ్రత్తగా బ్రతకమని, నీవు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఎరిగి జీవించాలి ప్రియులరా. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అది ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊటల వంటివి. సామెతలు 18:4 ఈ మాట చెప్తాడు ప్రియులరా. మనల్ని విడుదల చేసిన దేవుడు, మన దోషములన్నిటినీ క్షమించిన దేవుడు ఇట్టి జ్ఞానమును మనకు అనుగ్రహింపచేసి సదాకాలము మనల్ని దీవించి ఆయన వాక్యములో కొనసాగించి ఆయన చిత్తమును నెరవేర్చు బిడలుగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.